ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చి చేపల పులుసు. ఈ గుమగుమలాడిపోయే చేపల పులుసుని మనం సింపుల్ అండ్ టేస్టీగా ముక్క విరగకుండా అయితే తయారు చేసుకుందామండి. ఈ పద్ధతిలో కనుక చేపల కూరని మనం తయారు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అన్నంత టేస్ట్గా అయితే ఉంటుందండి. చాలామంది పులుసుని ఇష్టపడరండి, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా కంపల్సరీగా ఇష్టపడతారు. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇలాగా 1 కేజీ చేపల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. చేపల్ని మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో పెట్టాను, చూడండి. ఇలా తీసుకున్న చేపల్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని చేతితో ఉప్పు కారాన్ని ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా కలుపుకొని పెట్టుకోవడం వలన ముక్కలు నీచు వాసన రావు, ఇంకా ఉప్పు కారం పట్టి ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకొని ఈ కూరలోకి చింతపండు రసం కోసం ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మనం మసాలా ప్రాసెస్ అంతా చేసేలోపు ఈ చింతపండు నానిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకోవడం వలన చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 6 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగ మిరియాలు లవంగాలు వేయటం వలన మనకి చేపల పులుసు అనేది మంచి ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కాగిందో లేదో చూసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఒకసారి గరిటెతో కలిగి తిప్పి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ సాల్టు వేసుకొని ఒకసారి గరిటెతో కలయి తిప్పి 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్ పేస్ట్ రంగు మారి పచ్చివాసన కూడా పోయి ఉంటుంది. ఇలాగ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రంగు మారి ఇలాగ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని గెరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం గెరిటతో తిప్పుకుంటూనే 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటేనే మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి మరలా గరిటెతో మొత్తాన్ని కలయి తిప్పుకొని ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి గ్రేవీకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో తిప్పి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు తగ్గిందండి, అందుకని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని మూత పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగ బాగా తెరలు కాగుతూ ఉంటాయండి ఈ పులుసు అనేది. ఇలా కాగుతున్నప్పుడు ఇందులోకి చేపల్ని మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకదాన్ని యాడ్ చేసుకోవాలి. పులుసు కాగిన తర్వాత ముక్కల్ని యాడ్ చేసుకోవటం వల్ల ముక్కలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ముక్కలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత గెరిటతో ఒకసారి మెల్లగా తిప్పుకోవాలి. ఇప్పుడే తిప్పుకోవాలండి, ఇంక అస్తమానం చేపల్ని తిప్పితే విరిగిపోతాయి. ఒకసారి గెరిటతో మెల్లగా తిప్పి 1 నిమిషం ఉడికిన తరువాత మరొకసారి మసిగుడ్డతో కానీ ఏదైనా నాప్కిన్తో కానీ పట్టుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకొని మూత పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చేపలు అనేవి కుక్ అయిపోతాయి. మనకి పులుసు కావాల్సిన కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. ఒకసారి మరలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకొని చేపలు ఉడికాయో లేదో చూసుకుందాం. ఒక చేపని తీసుకొని చూస్తే ఇలాగ రెడ్గా వచ్చేస్తే చేప పర్ఫెక్ట్గా ఉడికేసినట్టండి. ఇప్పుడు ఈ చేపలు ఉడికాయి కదా,
ఇప్పుడు మనకి కావాల్సిన గ్రేవీ కూడా వచ్చింది. ఇది చల్లబడితే ఇంకా చిక్కగా అయిపోతుంది గ్రేవీ అనేది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని, ఒక నిమిషం ఉడికించుకొని, ఇలా తిప్పుకుంటూ ఒక నిమిషం ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని, చల్లారిన తర్వాత చేపల పులుసుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.